హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నా పేరు లావణ్య. ఛానల్ పేరు వచ్చేసి లావణ్య కుకింగ్ వ్లాగ్స్ అండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? ఇదైతే ఇంకా కంటిన్యూ లాగండి. మొన్న పెట్టిన కదా వీడియో, ఆ రోజు మంగళవారం రోజు పెట్టిన వీడియో కంటిన్యూ అండి. ఆ రోజు అయితే ఇక మార్నింగ్ పొద్దున్నే పనంతా చేసుకొని ఇది దొండకాయ ఫ్రై అయితే చేస్తున్నానండి. మార్నింగ్ టిఫిన్ అయితే ఉప్మా చేసిన. మొన్నటి వీడియోలో ఉంది, చూడండి ఫ్రెండ్స్. ఎవరైనా చూడండి వాళ్ళు ఉంటే. ఇంకా గిన్నె వేసుకొని అందులో కొంచెం ఫ్రై కర్రీస్కి ఎప్పుడైనా కొద్దిగా ఆయిల్ ఎక్కువనే పోసుకుంటానండి నేనైతే. అసలు ఎండాకాలం ఇలాంటి ఫ్రైలు తినొద్దు. కాకపోతే ఏంటంటే ఇంకా దొండకాయ ఫ్రై తినక చాలా రోజులు అవుతుందని తెప్పించిన. కొంచెం ఆయిల్ అయితే పోసి అందులో ఆవాలు జీలకర్ర వేసి ఉల్లిగడ్డ పచ్చిమిర్చి బాగా గోలిన తర్వాత దొండకాయలు అయితే బాగా గోలిస్తానండి నేను ఎప్పుడైనా. నూనెలో మంచిగా గోలిన తర్వాతనే ఇంకా పసుపు, ఉప్పు, కారాలు అన్నీ వేస్తాను. ఆ రోజు అల్లం వెల్లిపాయ, ధనియాల పొడి అసలు ఏమి వేయలేదండి. ఇంకా మసాలా లేకుండా వట్టిగా ఫ్రై చేసిన ప్లెయిన్ కర్రీ అన్నట్టు చాలా బాగుంది. టేస్ట్ అయితే సూపర్ వచ్చింది. ఇంకా పని అంతా అయిపోయిందండి. పొద్దుగా లేచిన కాంచి ఆ రోజు ఎందుకు నాకు బాగా పని అనిపించింది. అసలు కొంచెం కూడా రెస్ట్ అయితే లేదు. లేచి బోలు తోమి బట్టలను నానబెట్టి హీటర్ పెట్టిన తర్వాత ఉప్మా వేసిన తర్వాత ఆమెకు మళ్ళీ మా పాపకు ఒక కప్పు బియ్యం పెట్టి మొన్న సండే రోజు చేసిన పచ్చడి ఉంది కదా, టమాటా పచ్చడితో అయితే బాక్స్ పెట్టి పంపించిన తర్వాత మళ్ళీ ఒకసారి ఇల్లు తూడ్చి ఇంకా మళ్ళీ కొన్ని పడితే బోలు తోమేసి బట్టలన్నీ అప్పుడు ఇక నానబెట్టిన బట్టలు ఉంటాయి కదా, ఆ రోజు మొత్తం విండేసినండి. బట్టలు విండిన తర్వాత నేను కూడా ఫ్రెష్ అప్ అయ్యి వచ్చి ఇంకా డ్రెస్ ఆ రోజు నైట్ మీద లేనండి, షాప్ కాడికి వెళ్దాం అనుకున్నా. అందుకే డ్రెస్ అయితే తీసుకున్న. వీడియో కూడా బాగుంటుంది కదా. ఈ 2-3 రోజుల నుంచి రోజు నైట్ మీద వస్తున్న వీడియోస్ అని నేను డ్రెస్ అయితే వేసుకున్నా. డ్రెస్ వేసుకున్న తర్వాత ఇక పూజ చేసిన తర్వాత కొంచెం టీ ఉంటే టీ తాగేసి దొండకాయలు అయితే దొండకాయలు కడిగేసిన తర్వాత కూర పొయ్యి మీద వేసి మళ్ళీ వెంటనే బియ్యం కడిగిన తర్వాత బియ్యం పక్కకు పెట్టి మళ్ళీ బౌల్ మొత్తం చదివిన తర్వాత మళ్ళీ బాటిల్స్ అన్నీ నింపి ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత మార్నింగ్ విన్న బట్టలు ఉంటాయి కదా, మార్నింగ్ అంటే 9:30, 10 అయింది ఆ రోజు అంతే. ఇంకా మళ్ళీ బట్టలన్నీ నీళ్ళు వచ్చిన తర్వాత బయటికి ఆరేసినండి. మస్తు ఎండ కొడుతుంది కదా, ఎండ కొట్టినప్పుడు ఆరేద్దామని. అసలు ఆ రోజుకి అసలు ఎప్పుడు ఖాళీ ఉంది చెప్పండి. ఇంక అట్లనే చేసుకుంటూనే పోయినండి. కరెక్ట్ లేచి 5కి లేచిన కాంచి పనే 5కి లేస్తే 12కి అయిపోయిందండి నా పని అయితే. ఆ రోజు 12:30కి అన్నం తినేసిన. తొందరనే అన్నం తిన్న తర్వాత షాప్ కాడికి వెళ్ళి 5 వరకు ఉండండి. 5 దాకా ఉండిన తర్వాత టైలర్ అన్నయ్య కాడికి వెళ్తే ఆయన లేడు. నేను ఇంట్రెస్ట్గా ఎప్పుడు తీసుకున్నంట ఆ చీర మా పచ్చెల్లి వచ్చినప్పుడు శివరాత్రికి కట్టుకుందామని తీసుకున్న చీర అండి. నేను ఎక్కడ అసలు చీర తెచ్చి మిషన్ మీద ఒక 4 రోజులు ఉంది, తర్వాత బీరులో పెట్టేసి మొన్నటి దాకా ఉన్నదండి. సరే ఉగాది పండుగ వస్తుంది కదా నెక్స్ట్ అని నేనేం చేసిన అంటే సరే కుట్టించుకుందాం కొత్త చీర. నాకు ఎందుకు బాగా నచ్చిందండి ఆ లైన్స్ చీర. మంచి ఆ రోజు అసలు శివరాత్రికి మంచిగా రెడీ అయ్యేది అనుకున్నాను, కానీ నాకు ఇక రెడీ కాలేదు, చీర కుట్టించుకోలేదు కదా అని. సరే ఉగాది కన్నా కుట్టించుకుందామని తీసి బయట పెట్టుకొని మంచిగా షాప్ కాడికి వెళ్ళి మ్యాచింగ్ లైనింగ్ ఫాల్ తీసుకొని ఇక మన షాపులదే కదా, మన షాపులనే కాబట్టి తీసుకొని నేను కరెక్ట్ మ్యాచింగ్ లేకుండా కూడా తీసుకుంటానండి. ఎందుకంటే ఇక మనదే కాబట్టి. కాకపోతే ఆ రోజు మ్యాచింగ్ మంచిగా అయినందుకు టైలర్ అన్నయ్య లేడు. ఇక సరే అని ఇక షాపులో పెట్టేసి వచ్చిన. ఎందుకంటే ఇంటికాడ ఉంటే మళ్ళీ అట్లనే లేట్ అవుతుంది. మళ్ళీ ఎప్పుడైనా నేను షాప్కి పోయినప్పుడు ఇచ్చి రావచ్చు అని. ఇంకా చూసారు కదా, కూర మంచిగా సిమ్లో పెట్టి బాగా గోలిస్తానండి నేను. ఇంకా ఇటు సిమ్లో పెట్టి అక్కడ బోర్లు చదివి అంతా అయిపోయిన తర్వాత ఇక బయటకు వచ్చి బట్టలు ఆరేస్తున్నాండి. బట్టలు కూడా చూసి ఆ రోజు ఎందుకు బాగా బట్టలు పడ్డాయండి. టవల్స్ అన్నీ, నాప్కిన్స్, మళ్ళీ కాళ్ళ కింద క్లాతులు అన్నీ పిండేసినండి. ఆ రోజు ఎండ బాగా కొడుతుంది కదా, మొత్తం పిండేస్తే మంచిగా ఆరితే ఇక అసలు నాకు బట్టలు మంచిగా ఎండ కారి బట్టలన్నీ ఫోల్డ్ చేసి సెల్ఫ్లో పెట్టేస్తే మనసుకైతే నాకు ప్రశాంతంగా ఉంటుందండి. అంత మంచిగా అనిపిస్తుంది. మళ్ళీ మన ఎండ కారిన బట్టలు స్మెల్ కూడా మంచిగా వస్తుందండి. కంఫర్ట్ అసలు ఏమీ లేకున్నా కూడా ఎండ కారిన బట్టలు అయితే మంచి స్మెల్ వస్తాయి. బట్టలన్నీ ఆరేసిన తర్వాత ఇక్కడ బోర్ల దగ్గర నాకైతే నీళ్లు పోవండి. నాకు ఇక్కడ ఇంట్లో ఉన్న సమస్య ఇది ఒక్కటే తప్ప వేరే ఏ ప్రాబ్లం ఉండదండి నాకైతే. మంచిగా ఇక బట్టలన్నీ ఆరేసిన తర్వాత ఇంకా కొన్ని ఉన్నాయి కదా, అవి కూడా జాడించిన అవన్నీ కాళ్ళ కింద క్లాతులు, మ్యాట్లు అండి అవన్నీ. తర్వాత నేను మన వాటర్ అన్నీ అక్కడ వాటర్ ఉన్నాయండి, మంచిగా వాటర్ మొత్తం ఊడుస్తున్నా. ఇది ఒక అస్సలు పోవండి వాటర్ అయితే. ఎందుకు ఒక మగ్గడు నీళ్ళు పోసినా కూడా అక్కడనే ఆగుతాయండి. అట్లా వేసరికి ఏమవుతుందంటే పాకురు పడుతుంది. ఇక అంత అక్కడనే బోలు తోముతాము, బట్టలు పిండుతాము, మొహాలు కడుక్కుంటాం కాబట్టి
పాకురు పడితే మంచిగా అనిపించదు కదా. నాకు అస్సలు నా దగ్గర ఎప్పటికీ 2 కిలోల బ్లీచింగ్ పౌడర్ ఉంటుందండి. ఎక్కడ పాకురు కనబడ్డా నేను అక్కడ బ్లీచింగ్ చల్లుతూనే ఉంటాను. అట్లా నా డ్రెస్సులు అయితే మస్తు ఖరాబ్ అయినాయండి. నైటీలు అవన్నీ ఖరాబ్ అవుతాయి. ఎందుకంటే నేను ఇట్లా మన వేసేటప్పుడు చెప్పులు చేతికి ఏమన్నా కవర్స్ వేసుకున్నాను, ఇవన్నీ అట్లా డైరెక్ట్ వేస్తే ఒకసారి అయితే నా ఫేస్ అంతా ఖరాబ్ అయిందండి మొహం మీద పడి. అయినా కూడా నేనైతే బ్లీచింగ్ నాకు పాకురు నా కళ్ళకి ఎక్కడైనా కనబడితే అక్కడ బ్లీచింగ్ చల్లడమేనండి. అంత అట్లుంటుంది. ఇక నిన్నటి విన్న బట్టు కూడా కొన్ని అయితే ఉన్నాయండి. అవి తీసుకొచ్చి ఇవి ఆరేసి నీళ్ళు దగ్గర మొత్తం నీళ్ళు ఊడ్చి మళ్ళీ ఈ బట్టలు ఉన్నాయి ఇవి కూడా కొన్ని ఫోల్డ్ చేసి ఇక బీరువాలో పెట్టాల్సిన బట్టలు బీరువాలో పెట్టేసినండి. పెట్టిన తర్వాత మళ్ళీ బాటిల్స్ ఆ రోజు బాగా అసలు ఎంత ఎండ కొట్టిందంటే మస్తు. అప్పుడు ఎంత అవుతుందంటే 10 అవుతుందో ఏమో, వెనక వాచ్ ఉంది కదా 11:30 అవుతున్నట్టు 11 బాగా అవుతున్నట్టుంది అంతే. ఇక బీరువాలో పెట్టేసిన తర్వాత ఇక చీరలు అయితే బయటికి తీసినండి. మొన్న సంక్రాంతికి ఇక్కడ చీరలు ఇచ్చిర్రండి. ఆ చీరలు అసలు ఎంత మంచిగా ఉన్నాయంటే క్లాత్ మస్తు మెత్తగా బాగున్నాయండి. ఒకటైతే యాష్ కలరు, ఇంకొకటి బ్లూ కలరు, ఒకటి కాఫీ కలర్. నేనైతే కాఫీ కలర్ తీసుకున్నా. అప్పుడు కూడా నేను వీడియోలో చూపించినండి. బ్లౌజ్ అయితే ఏం కుట్టియాలనుకుంటలేదు దానికి. కాఫీ కలర్ బ్లౌజ్ కదా, గోల్డ్ కలర్ బ్లౌజ్ వేసుకుంటే బాగుంటుంది. నా దగ్గర ఒక గోల్డ్ కలర్ బ్లౌజ్ ఉందని మ్యాచ్ చేద్దాం అనుకుంటున్నా. అసలు దాని చీర మీదకి మ్యాచింగ్ కూడా నాకు చేద్దామంటే తీరుతలేదండి. ఒకసారి బీరో కూడా చదరాలి మంచిగా. శారీ కలెక్షన్ చేయాలా ఫ్రెండ్స్ చెప్పండి నా కామెంట్లో. ఒకవేళ శారీ కలెక్షన్ చేయాలంటే చేస్తానండి. ఎప్పటి అంటే నాకు ఎంగేజ్మెంట్ జరిగినప్పటి నుంచి ఉన్నాయండి నా దగ్గర చీరలు ఉన్నాయి, బ్లౌజులు ఉన్నాయి. అవన్నీ చీర ఒకసారి శారీ కలెక్షన్ చేయాలనిపిస్తుంది నాకు. కానీ ఇప్పుడే కదా ఇంకా కొద్దిగా 3 months అయిపోతుంది మనం యూట్యూబ్ చూస్తే నేను స్టార్ట్ చేసి. బాగా మంది సబ్స్క్రైబర్ వచ్చిన తర్వాత ఇక వాళ్ళు అడిగిన కొద్దీ నేను చేద్దాం అనుకుంటున్నానండి. శారీ కలెక్షన్ అయితే బాగుంటుందండి. ఎందుకంటే ఎప్పుడో నా చిన్నతన మన శారీ ఫంక్షన్ శారీ కూడా ఉన్నట్టుంది నా దగ్గర మా మమ్మీ వాళ్ళ ఇంటికాడ. అది కూడా తీసుకొచ్చి ఒకసారి అయితే మంచి శారీ కలెక్షన్ అయితే చూపిస్తాను ఫ్రెండ్స్, ఓకేనా. ఈ చీర అయితే ఇదేనండి మొన్న తీసుకున్న చీర. నాకైతే ఇప్పుడు బాగా అందరు కడుతురు కదా ఇలాంటి చీరలు లైన్స్. నాకెందుకు మస్తు నచ్చిందండి ఈ చీర అయితే. కానీ బ్లౌజ్ మంచి కుట్టిద్దాం రౌండ్ నెక్ పెట్టియాలా, స్టార్ గార్డులు పెట్టియాలా నాకు అర్థం కావట్లే. నాకు ఎక్కువ రౌండ్ నెక్స్ సెట్ అవుతాయి. బాగా హెవీగా నాకు సెట్ కావండి. సింపుల్గా రౌండ్ నెక్ సింపుల్ శారీ, కొంచెం జడేసుకొని పువ్వులు పెట్టుకొని చేతి నిండా గాజులు వేసుకొని ఒక నల్లపూస గొలుసు అంటే గోల్డ్ది ఏం కాదు మామూలుది ఉంటుంది కదా, అది వేసుకొని చిన్న చెవులే పెట్టుకొని ఉంటేనే నేను బాగుంటానండి. పెద్ద హారాలు, ముక్కు పొడుకులు, పెద్ద పెద్ద జడగంటలు అవన్నీ వేస్తాను అయితే నేను అసలు ఘోరంగా ఉంటాండి. నాకు అస్సలు సెట్ కదా అట్లా. ఈ బ్లౌజ్ ఏంటంటే వరలక్ష్మి వ్రతం అప్పుడు లక్ష్మీదేవి దగ్గర పెట్టుకున్న బ్లౌజ్ అండి. అది కుట్టిద్దామని అసలు వీలే కావట్లేదండి. చూసిరు కదా నాకు ఇంకా అంత ఉంటుంది అన్నట్టు. నాకు అంత లేజీ ఉంటుంది బ్లౌజ్ అంటే ఇంట్లో పని కానీ నేను లేజీ ఉండే. నాకు ఇంట్లో పని చేయడం వల్ల నా మీద నాకు ఇంట్రెస్ట్ అనేది ఉండదండి ఎక్కువ. నేను కూడా కొట్టించుకోవాలి, కొత్తవి కట్టుకోవాలని అసలు ఇంట్రెస్టే ఉండదు. ఏమైనా బోలు తోమాలి, బట్టలు పిండాలి, ఇల్లు నీట్గా ఉండాలి, టైంకి వంట చేయాలి తప్ప నేను కూడా షాపింగ్ చేయాలి, గాజులు కొనుక్కోవాలి, మంచిగా చీరలు కుట్టించుకోవాలి అలాంటి ఆలోచనే ఉండదండి నాకైతే. ఎప్పుడన్నా ఎవరైనా కట్టుకుంటే అబ్బా నాకు కూడా ఉండే కదా అలాంటి చీర నేను ఎందుకు కట్టుకోవాలని నాకు అప్పుడు గుర్తుకొచ్చి ఇవ్వాలి తప్ప నేను ఇంట్రెస్ట్గా అయితే పోనండి ఎప్పుడైనా. ఇంకా దొండకాయలు చూసారు కదా ఎంతసేపు అవుతుంది, అదంతా పని చేసినండి. కూర పొయ్యి మీద వేసి నేను కొంచెం సిమ్లో పెట్టిన మంచిగా గోలినాయి కదా. ఇక అప్పుడు ఉప్పు, పసుపు, కారం వేసినండి అంతే. కొంచెం కొత్తిమీర వేసిన ఇంకంతే. వేరే మసాలాలు అయితే ఏమీ వేయలేదండి. ఎండాకాలం నాకు తెలిసి అయితే అల్లం వెల్లిపాయ మసాలాలు, ధనియాల పొడి అవాయిడ్ చేయడమే మంచిది. ఎందుకంటే హెవీగా ఎందుకు బాగుంది మళ్ళీ అల్సర్ కడుపులో మంటలు మండుతాయి కాబట్టి. నాకు పప్పుచారు, టమాటా చారు, బెండకాయ చారు ఇలాంటివి చేస్తేనే కొంచెం బెటర్ అండి. ఇక ఫ్రైలు అయితే దొండకాయ ఫ్రై చేసిన ఇక అది లాస్ట్ అండి. ఎండాకాలం పోయేదాకా నేనైతే ఫ్రైలు అయితే ఏం చేయాలనుకోవట్లేదు. ఇక పప్పుచారు చేస్తాండి గురువారం రోజన్నా. ఇవాళ గురువారం కదా, నేను సాటర్డే పప్పుచారు అయితే చేస్తాను. అది వీడియో అయితే తీసి పెడతా, ఓకేనా ఫ్రెండ్స్. చెప్పండి మీకు శారీ కలెక్షన్ కావాలంటే నేను కామెంట్లో చెప్తే నేనైతే శారీ కలెక్షన్ అయితే చేద్దాం అనుకుంటున్నానండి, ఓకేనా. ఇంకా ఆ రోజు కర్రీ అంతా అయిపోయిన తర్వాత ఇంకా రోజు 12:30కి అన్నం తినేసినండి. ఎందుకంటే పొద్దున్న నుంచి నేను ఏం తినలేదు. ఎందుకంటే ఇక ఆకలి పొద్దున టిఫిన్ కూడా ఉప్మా చేసినా కానీ తినలేదండి. మళ్ళీ ఉప్మా తింటే నేను అన్నం తినను. ఇక మళ్ళీ ఎందుకు ఉప్మా కూడా బాగా చేయలే, కొంచెమే చేసిన. తర్వాత ఇక అన్నం తినేసి షాప్కి వెళ్ళినండి. షాప్కి వెళ్ళిన తర్వాత 5 వరకు అయితే కూర్చున్నా మంచిగా.
ఆ రోజు గిరాకీ ఎందుకు డల్ ఉండినండి, అసలు గిరాకే కాలేదు సరిగ్గా. మరి ఇంకా తర్వాత కూర అంత దగ్గరికి అయిన తర్వాత కొత్తిమీర వేసి మూత పెట్టేసినండి. ఇక్కడనైతే దోశకైతే నానబెడుతున్నానండి. ఒక పెద్ద గిలాసాడు మినపప్పు తీసుకొని ఒక 2 గ్లాసుల కంట్రోల్ బియ్యం ఉంటాయి కదా, అంటే దొడ్డు బియ్యం అంటారు కదా, అవి తీసుకోవాలండి. తర్వాత ఒక మీడియం ఎంత అంటే ఒక చిన్న గ్లాస్ ఉంటుంది కదా, బాగా చిన్న గ్లాస్ నిండా శనగపప్పు తీసుకోవాలి. 1 స్పూన్ మెంతులు తీసుకోవాలండి. తర్వాత మంచిగా కడగాలండి. కంట్రోల్ బియ్యం ఏంటంటే కొంచెం పౌడర్ లాగా వస్తుంది మనం కడిగితే, వాటర్ వస్తే. నేనైతే ఒక 4-5 సార్లు కడుగుతానండి. మంచిగా తెల్లగా వాటర్ వచ్చేదాకా కడుగుతా. కడిగిన తర్వాత ఎన్నిటికంటే 11:30కి ఏమో నానబెట్టినా అండి. సాయంత్రం 6:30కి నేను పిండి పడతా. నాకు గ్రైండరు ఏమి వేయనండి, నేను మిక్సీలో పట్టుకుంటా. ఎందుకంటే గ్రైండరు ఏమో ఇక నాకు గ్రైండర్ వేయరాదు, అయినా నాకు అక్కడ లేదు కదా, బయట పట్టిస్తారు కొంతమంది, కానీ ఇక నేనైతే ఇంట్లోనే పట్టుకుంటానండి. తర్వాత మంచిగా మిక్సీ పట్టుకొని పిండి ఒకసారి మంచిగా కలపాలండి. కలిపిన తర్వాత మన ఇంకా నైట్ అట్లనే ఉప్పు అదంతా ఏమి వేయనండి, నేను మార్నింగే వేస్తా. బాగా పిండి పులుస్తుంది కదా, పులిసిన తర్వాత పొద్దుగా లేచి కొన్ని వాటర్ పోసుకొని బాగా కలపాలండి. కలిపిన తర్వాత ఉప్పు వేయాలి. ఉప్పు వేసిన తర్వాత మంచిగా ఇక కొద్దిసేపు పక్కకు పెట్టేస్తే ఈలోగా మనం చట్నీ ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఎప్పుడైనా సరే అండి, పల్లి చట్నీ కూడా మంచిగా పల్లీలు, కొన్ని పుట్నాలు, కొబ్బరి, చింతపండు, టమాటా ఇవన్నీ వేసి కూడా చేస్తుంది. పల్లి చట్నీ కూడా నేను క్లియర్గా తీసినండి వీడియో, అదైతే రేపటి వీడియోలో పెడితే. ఇప్పటికే లెంత్ ఎక్కువైంది కదా, అందుకనే చూసిరు కదండి ఎంత పౌడర్. ఇంకా ఈ బియ్యం కొంచెం బాగానే ఉన్నాయండి, బాగా పౌడర్ లాగా ఏం లేవు. మస్తు ఒక్కోసారి అయితే బాగా వస్తాయి కదా, బియ్యం మంచిగా ఉన్నాయి, ఈసారి ఫ్రెష్గా వచ్చినాయండి. కర్రీ చూసిరు కదా ఎంత మంచిగా అయిందో. 1/2 కిలో దొండకాయ అయితే 1/2 కిలో అయిందండి కర్రీ. ఇక తర్వాత కూరలు మొత్తం వంట అయిపోయిన తర్వాత అన్నీ ఊడ్చిపెట్టినండి మంచిగా కర్రీ. ఎందుకంటే షాప్ కాడికి వచ్చే లోపు ఎంత లేట్ అవుతుందో అని ఇక అంత పని చేసుకొని పోతా అండి. నేను ఎప్పుడైనా ఇంట్లో బోళ్ళు ఇట్లా కూరలు వండిన తర్వాత మొత్తం ఇంకా తిన్నవి కూడా దోమతా, కానీ ఒక్కోసారి ఇంకా రోజు తిన్నవి అయితే ఏం దోమలేదండి. కూర వండి కూర అంతా ఊడ్చిపెట్టిన తర్వాత ఇక మొత్తం బోళ్ళు తోమి మళ్ళీ అక్కడ మంచిగా ఊడ్చి ఇంట్లో కూడా నీట్గా అంతా చదిరి, టవల్స్ ఇట్లా అవన్నీ మంచిగా నీట్గా చదిరి, బెడ్ ఒకసారి నీట్గా చేసి ఇక నేను షాప్కి పోతే షాప్లో ఎంత పనైనా చేసుకోవచ్చండి. పోయి రాగానే ఇంటికి ఇల్లు తలుపు తీయగానే ఇల్లు కొంచెం ప్రశాంతంగా నీట్గా ఎక్కడ వస్తువు అక్కడ ఉంటే మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మూడ్ అనేది అంటే ప్రశాంతంగా అనిపిస్తుంది. మన మైండ్, మన మూడు లేకపోతే చిరాగ్గా, కోపంగా ఇప్పుడు ఇదంతా చేయాలన్నా అని ఆ కోపం తీసి ఎవరో మీదనో తీస్తామో, అదంతా గొడవలు పెట్టుకునే బదులు మన పని ఏదో మనం చేసుకొని పీస్ఫుల్గా ఉంటే అయిపోతుంది కదా. నేను ఎంత పీస్ఫుల్ ఉందామని ట్రై చేసినా కూడా ఒక్కోసారి నాకు వస్తుందండి కోపం. నాకు అసలు మామూలు కోపం రాదు, కానీ ఇక ఈ మధ్యన అయితే చాలా వరకు కోపం అయితే తగ్గించుకుంటున్నాండి. ఎవరి జోలికి పోకుండా నా పని ఏందో నాదేందో నేను చేద్దామైతే అనుకుంటున్నా. ఈ సంవత్సరం అనుకున్న పని నేను ఇదేనండి, ఎవరి జోలికి పోకుండా. ఎవరన్నా ఒక మాట అన్నా కూడా మన టైం బాగాలేనప్పుడు పడాలి కాబట్టి పడాలి అంతే అన్నట్టుగా అయితే నేను ఉందాం అనుకుంటున్నానండి. చూడాలి ఎంతవరకు ఉంటానో. ఈ సంవత్సరం అయితే నేను ఇంకా ఎవరితో గొడవ అయితే పెట్టుకోలేదండి, చాలా వరకు అయితే కూల్గానే ఉంటున్నా ఫ్రెండ్స్. ఓకేనా అండి, రేపటి వీడియోలో కంటిన్యూ అయితే చూడండి.